జై శ్రీరామ్ మిత్రులారా, మీకు తెలుసు మనకు ఏ రాష్ట్రంలో అయినా సరే మత్తు పదార్థాలు చాలా విపరీతంగా పెరిగిపోయినాయి. ఇప్పుడు ముందుగా ఏమనుకున్నారు, కళ్ళు లేక నాటు సారాయి తాగితే ఏదో మత్తు వస్తుంది అనుకున్నారు. దాని తర్వాత ఏం చేశారు, షాపులలో అమ్మే బీర్లు ఇవన్నీ కూడా కొనడం మొదలుపెట్టారు. తర్వాత ఇంకా ఎక్కువ మత్తు ఇచ్చేది విస్కీ ఇటువంటి అన్నీ చేసుకున్నాక మళ్ళీ గంజాయి జోలికి వెళ్ళారు. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఇంకా ఇంజెక్షన్ ద్వారా తీసుకునేది లేక ముక్కు ద్వారా తీసుకునే మత్తు మందులకు అలవాటు పడుతున్నారు అనమాట. యువత అంతా కూడా ఏంటంటే ఒక్కసారిగా దాని మీద చేయి పెడితే ఇంకా ఈ డ్రగ్స్ ఇంకా అంతే, జీవితం అంతా కూడా నాశనం అయిపోతుంది. అలాగే అప్పులు కూడా అంతే. ఏదైనా చిన్నదానికి ఏదైనా మంచి పనికి ఏదైనా అప్పు తీసుకున్నారు, వ్యాపారానికి కానీ లేకుంటే వ్యవసాయానికి కానీ అంటే కాదు. ఇప్పుడు ఏంది, ఆన్లైన్ యాప్స్ అంటే మొబైల్లోనే అప్పులు ఇచ్చే సంస్థలు వచ్చేసాయి. యాప్స్ ద్వారా ఫీడ్ చేస్తే మీ ఖాతాకు జమ చేస్తామని, అట్లా జమ చేసిన తర్వాత డబ్బులు ఏదైనా కూడా నెల కట్టాల్సి వస్తుంది. కట్టకపోతే మాత్రం వాళ్ళు దౌర్జన్యం చేస్తారు. ఆ దౌర్జన్యం చేసినారు కాబట్టి మా వాడు ఒకడు బాగా నష్టపోయాడు. ఎందుకు తీసుకున్నావు అనేది లేదు, తీసుకోవడం ఎవరు అప్పు ఇచ్చినా కూడా ఇది మహిళా సంఘాల వాళ్ళు బ్యాంకుకు పోయి మళ్ళీ అప్పు తీసుకుంటారు, తర్వాత క్రాప్ లోన్కు తీసుకుంటారు, మళ్ళీ తర్వాత దేనికైనా సరే అనమాట. తీసుకుంటేది మళ్ళీ కట్టలేకపోతారు, అంతే. క్రెడిట్ కార్డు కూడా అంతే. క్రెడిట్ కార్డు తీసుకున్న తర్వాత ఆ సిమ్, బ్యాంక్ అకౌంట్ అన్ని రద్దు చేసుకుని ఎక్కడికో వెళ్ళిపోతారు అనుకో. అయినా కూడా మన పాన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ చూసి వాళ్ళు పట్టుకుంటారు. అది గమనించడం లేదు చాలా మంది. తర్వాత ఏమైంది, ఇప్పుడు ఆన్లైన్ బెట్టింగ్ అనేది వచ్చింది. అంతే. ముందు ఏంటి, ఏదో పేకాట ఆడే వాళ్ళు చిన్నగా 5 రూపాయలు 10 రూపాయలకు అనుకున్నారు. మళ్ళీ ఏంది, కోట్లలో ఏంది కోడి పందాలు, దాన్ని మించిపోయినారు అనమాట. మళ్ళీ ఆన్లైన్ యాప్ ఎక్కడ చూసినా కూడా ప్రకటనలు. వాళ్ళు ఏంటంటే చూస్తారన్నమాట, మనం వాడే సైట్స్ చూసి మా వాళ్ళు కూడా సైట్స్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పేస్తారు. చైనీస్ యాప్స్ అని ఇప్పుడు ఎక్కువ వచ్చాయి. ఈ చైనీస్ బెట్టింగ్ యాప్స్ అంటే క్రికెట్ బెట్టింగ్ కావచ్చు, ఇంకోటి ఏదైనా సరే, ముందు ఏంది 10,000 20,000 లాభం వచ్చేటట్టు వాళ్ళు చూస్తారు. ఈయనకు 10,000 20,000 లాభం రావాలి అని. తర్వాత ఇంకా లక్షల్లో పోతాయి అన్నమాట. ఒక చిన్న ఉద్యోగే ఎక్కువ డబ్బులు పోగొట్టుకున్నాడంటే మీరు ఆలోచన చేయండి. చిన్నగా 20-30 వేలు వచ్చే ఉద్యోగి, అంటే జీతం తీసుకునే ఒక ఉద్యోగి 5 లక్షలు ఒక వారంలో 2 వారాల్లో పోగొట్టుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఏమంటాడు, నాకు బండి రిపేర్కి డబ్బులు లేవు, లేకపోతే ఇంకా దేనికోని డబ్బులు, అత్యవసరానికి డబ్బులు లేవు అని ఏడుస్తారన్నమాట. అంటే ముందు దాని దగ్గరకు పోవడమే మనది చాలా తప్పు ఉంది. ఆ విషయమే నేను ఈరోజు ఇంకా విశదీకరిస్తాను. మనము ఏ సోషల్ మీడియా ఖాతా తెరిచినా కూడా ప్రకటనలు విపరీతంగా అనమాట. షేర్ మార్కెట్ గురించి రమ్మీ అనమాట, ఆన్లైన్ రమ్మీ అని, ఆన్లైన్ బెట్టింగ్ అని, ఇట్లా రకరకాలుగా కూడా ప్రకటనలు ఇస్తున్నారు. నేను ఒకసారి 2 సంవత్సరాల కిందట హైదరాబాద్ మెట్రో రైల్లో ప్రయాణం చేశాను. అప్పుడు కూడా అది ఎక్కడ చూసినా కూడా ఖాళీ లేకుండా ఆన్లైన్ బెట్టింగ్ గురించి రకరకాల ప్రకటనలు అన్నమాట. మీరు వెంటనే డబ్బులు గెలుచుకోవచ్చు, అర్ధగంటలోనే మీ ఖాతాకు బదిలీ అయిపోతుంది అని. అంటే మన మనసులో ఏమనుకుంటారు, సరే ఒకసారి ప్రయత్నం చేద్దాము అని అనుకుంటారు. ఇవి కూడా అంతే అనమాట. రకరకాల మెసేజ్లు మనకు వస్తుంటాయి. ఇదో పలానా ఆయనకు 1 లక్షలు 2 లక్షలు వారంలో లక్షలు వచ్చేసినాయి షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడితే అంటారు. సరే మనం ఏదైనా పొరపాటున దాంట్లో చేయి పెట్టామంటే మొత్తం లక్షలు పోవడమే, వచ్చేది ఉండదు. ఇది ఆన్లైన్ బెట్టింగ్ అంతే. క్రికెట్ బెట్టింగ్ కానీ ఇంకోటి కానీ ఆన్లైన్ రమ్మీ కానీ రకరకాలుగా కూడా మనము వేధిస్తుంటారనమాట. వాళ్ళు ఇదో చూడండి మీకు పలానా వాళ్ళకి డబ్బులు వచ్చేసినాయి అని. ఏంటి, కోటీశ్వర్లు కూడా ఈ ఆన్లైన్ గేమ్స్ను, ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నారు. అంటే వాళ్ళకు ఏదో కమిషన్ వస్తుంది కాబట్టి ఈ చైనా వాళ్ళ అప్లికేషన్స్ను ప్రమోట్ చేస్తే వాళ్ళకి డబ్బులు ఇస్తారంట. అందుకోసమని మనల్ని అందరూ కూడా గుండు కరిగించాలని చాలా మంది ప్రయత్నం చేస్తున్నాడు. వాడు హర్షసాయి అనే ఒక విధవ ఉన్నాడు కదా, వాడు కూడా అంతే అనమాట. వాడు కూడా ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ నేను ఒక్కనైనా చేసేది, మిగతా వాళ్ళు చేయడం లేదా అని ఇట్లా వెకిలి చేష్టలు అనమాట. అంటే నువ్వు చేస్తున్నావా లేదా అని వాడు చెప్పడు, మిగతా వాళ్ళు కూడా చేస్తున్నారు కదా, నేను చేస్తే తప్పేంటి
వీడు ఇంకొకడు ఉన్నాడు లోకల్ బాయ్ నాని అని, మీకు తెలుసు కదా. ఒకసారి పోలీస్ కేసు అయింది, ఆయన లోపలేసి జైల్లో వేసిన తర్వాత పెద్ద కేసు కూడా చేశారు. ఆయన మళ్ళీ ఏమి తప్పు చేయలేదని ఆయన వదిలేశారు. అంటే వీళ్ళు ఏంది ప్రమోట్ చేసింది అనమాట. ఏదో డబ్బులు వస్తాయని. ఎక్కడ డబ్బులు రావు, అది గుర్తుపెట్టుకోండి. ఎక్కడ డబ్బులు ఫ్రీగా వస్తాయంటే కాంగ్రెస్ పార్టీ కానీ లేకుంటే ఏ కుటుంబ పార్టీ కానీ అధికారంలో ఉంది అనుకోండి, వాళ్ళు ఉచితంగా ఇస్తారు. ఎక్కడి నుంచి ఇస్తారు? కష్టపడిన వాళ్ళ డబ్బులను తీసుకొచ్చి సోమరులకు తాగుబోతులకు ఇస్తారు. అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఎక్కడి నుంచి వస్తే ఆకాశం నుంచి రావు. రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఏంటి, పన్నులు వసూలు చేస్తే మళ్ళీ ప్రభుత్వానికి ఆ పన్నులు మీరు ఏం చేసుకుంటారో మీ ఖాతాకు మేము జమ చేస్తున్నాం అంటారు. అంటే కొంతమంది ఏంది రుణమాఫీ, లేకపోతే అమ్మ ఒడి, లేకపోతే ఇంకా ఏంటియో తల్లికి వందనము, ఎన్నో పథకాలు అన్నమాట. 5 రూపాయలకే భోజనము, ట్రిపుల్ బెడ్రూమ్కు, రకరకాలుగా అనమాట. కాళేశ్వరం ప్రాజెక్టుకు వాళ్ళు వాడుకోవచ్చు. కానీ నిజానికి ఎవరికి కూడా కష్టపడకుండా డబ్బులు రావు. లాటరీ కానీ ఇంకోటి కానీ ఏదైనా కూడా వేరే వాళ్ళు పోగొట్టుకుంటే వీళ్ళకి వస్తాయి డబ్బులు. ఆ విషయం గమనించకుండా చాలా మంది ఏమనుకుంటున్నారు, మనకు ఆకాశం నుంచి వస్తాయి ఈ యాప్లో అనుకుంటున్నారు. కానే కాదు, అసలు పోగొట్టుకోవడమే ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా గమనించండి. ఎవ్వరు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ కానీ, షేర్ మార్కెట్ కానీ, ఇంకోటి కానీ, ఆన్లైన్ రమ్మీ అని కానీ దాని జోలికే పోకూడదు. అసలు దాన్ని వెంటనే వారిని బ్లాక్ చేసేయాలి. అటువంటి వాళ్ళని దగ్గరకు రానివ్వద్దు. మన దేశంలో పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఈ షేర్ మార్కెట్ కానీ, ఆన్లైన్ గ్యాంబ్లింగ్ కానీ, వడ్డీకి డబ్బులు ఇవ్వడం కానీ, లేకుంటే ఇంకా చిట్ ఫండ్లో డబ్బులు పెట్టి పోగొట్టుకున్న వాళ్ళు, వీళ్ళంతా కూడా ఏం చేస్తారంటే, వీళ్ళు పోగొట్టుకుంటారు కదా, మళ్ళీ మిగతా వాళ్లకు ఏమని చెప్పాలి, ఇట్లా మేము చిట్ ఫండ్లలో డబ్బులు పోగొట్టుకున్నాము, లేకపోతే గ్యాంబ్లింగ్లో డబ్బులు పోగొట్టుకున్నాము, మీరు ఎవ్వరు కూడా టచ్ చేయకూడదు దానిలను అని చెప్పాలి. కానీ అట్లా కాదు అన్నమాట. చిట్ ఫండ్లలో పెడితే డబ్బులు వెంటనే డబుల్ అయిపోతాయి. ప్రైవేట్ వ్యక్తులకు అప్పు ఇస్తే వెంటనే మళ్ళీ వచ్చేస్తాయి అంటారు. అంటే ఈ హర్షిత స్కూల్ అని అక్కడ ఉంది కదా తడికెలపూడిలో, ఈయన ఒక ఆయన కోట్లలో పోగొట్టుకున్నాడని ఆయన స్నేహితులతో కూడా లక్షలు పెట్టించాడు అనమాట. అంటే వాళ్ళు పోయినారు, ఈయన మునిగిపోయినాడు. ఇప్పుడు డబ్బులు అండిపోయినాక ఏం చేయగలం మనం? వాళ్ళు ఎప్పుడన్నా ఇస్తారా అని ఎదురు చూడడమే. ఈ షేర్ మార్కెట్ కానీ లేకుంటే ఈ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ కానీ దేనికైనా సరే ప్రభుత్వానికి పన్ను చెల్లించాల్సి వస్తుంది. ఎవరైనా సరే మరి తర్వాత ఆ నిర్వాహకులు, దాన్ని నిర్వహించే వాళ్లకు కమిషన్ కూడా ఉంటుంది అనమాట. ఎవరు కూడా ఉచితంగా నిర్వహించరు. దాంతో ఏమవుతుంది, మీరు ఎవరైనా కూడా 1000 కానీ 10,000 కానీ మీరు దాంట్లో గెలుచుకుంటే ఈ కమిషన్కే పోతుంది అనమాట. కమిషను తర్వాత వాళ్ళ ట్యాక్స్ అనమాట, రెండు కలిపితే ఇప్పుడు మీకు 10,000 ఆదాయం వచ్చింది, ఏదో కష్టపడి వారం రోజులు 10 రోజులు కష్టపడి అనుకున్నాము. తర్వాత ఏమవుతుంది, దాని మీ కమిషను ప్లస్ ట్యాక్స్ రెండు కలిపితే 20,000 రూపాయలు అయింది అనుకోండి. అంటే మీరే మైనస్, అంటే తక్కువలో ఉన్నారు. ఇంకా 10,000 మీరు నష్టపోయినారు. పేరుకు మాత్రం మీకు 10,000 లాభం వచ్చిందని అనుకుంటారు. చాలా మంది ఇదే జరిగేది అనమాట. షేర్ మార్కెట్లో కానీ లేకుంటే ఆన్లైన్ బెట్టింగ్ కానీ ఏదైనా కూడా మీకు ఎప్పుడైతే డబ్బులు వస్తాయని అనుకుంటున్నారో వాటి ఖర్చు కూడా ఉంటుంది అనమాట. ఆ ఖర్చు నిర్వహణ చాలా ఉంటుంది కాబట్టి 90% మంది నష్టపోతారు. 90% మంది నష్టపోతూనే ఉంటారు అనమాట. మిగతా 10% మంది ఏంటంటే ఏదో డబ్బులు వస్తాయి కదా మళ్ళీ తర్వాత ఊరికంటారు, ఏదో అది ఇది చేసి గ్యాంబ్లింగ్ చేసి మళ్ళీ వాళ్ళు కూడా పోగొట్టుకుంటారు. అంటే ఇంత నష్టం చేస్తున్న దీనిలోని యాప్లను దూరంగా ఉండండి బాబు. మన దేశంలో వద్దు ఇవి. మన పనులు మనకు చాలా ఉన్నాయి, మనం కష్టపడుతున్నాము, మనకు ఇటువంటి అక్కర్లేదు అని ఎవరైనా చెప్పారా? నేను ఎక్కడైనా చూశాను వీడియోలలో, ఎవరు చెప్పడం లేదు. ఎందుకంటే నేను నష్టపోయాను కదా, ఇంకా పక్కన 10 మంది నష్టపోవాలి అనే ఆ మనస్తత్వంతోనే ఉన్నారు చాలా మంది. మరి అది ఎంతవరకు సమంజసం మీరు ఆలోచన చేయండి. మీకు చెప్పలేదు, మీరు దుంకుతున్నారు, మీరు కాలిపోతున్నారు. చాలా మంది అన్నమాట ఇంజనీర్లు, తర్వాత ఇంకా రకరకాల హోదాలు ఉన్న వాళ్ళు అప్పులు చేసి ఆన్లైన్ గ్యాంబ్లింగ్లో కొంతమంది లక్షలు పోగొట్టుకున్నారు, కొంతమంది కోట్లు పోగొట్టుకున్నారు. మరి అప్పు ఇచ్చిన వాళ్ళు ఊరికంటారా? అప్పు ఇవ్వమంటారు. అదే బంధువులు స్నేహితులు అనుకోండి, బాబు మా అప్పు ఎప్పుడు ఇస్తామని ఎప్పుడు అడుగుతూనే ఉంటారు. దాంతో ఏంటంటే కుటుంబ సభ్యులు ఏమవుతారు, హెరాస్మెంట్ అంటే చాలా మానసిక ఒత్తిడికి గురవుతారు. గురయ్యి వాళ్ళు ఏదైనా తీవ్రమైన నిర్ణయం కూడా తీసుకోవచ్చు అనమాట. ఏంటి ఇన్ని లక్షలు, ఇన్ని కోట్ల అప్పు మనం ఎలా తీర్చాలి అని.
కాబట్టి మీరే ఆలోచన చేయండి, అసలు దాని జోలికే పోకుండా ఉండండి. తర్వాత ప్రజలకు అవగాహన కల్పించడానికి ఇంకో విషయం మీద వీడియో చేసి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.